చేసినప్పుడు ఆ పని మనకి చక్కగా తొందరగా కూడా అవుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అదే చేస్తున్నారు. సమూయేలు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు విజయం కావాలని. దేవుడు నమ్మదగిన వాడు, ప్రతి దాంట్లోనూ మనకు సహాయమైన చేస్తాడు. మనమే కంగారు పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాము. ప్రార్థన చాలా శక్తిమంతిది. ప్రార్థన వల్ల ఏదైనా మనము సాధించగలదము. క్రైస్తవుడికి ప్రార్థన ఎటువంటిది? ఊపిరి లాంటిది. క్రైస్తవుడికి ముందు అవసరమైనది ప్రార్థన. మనం ఎంత చేసినప్పుడు కానీ ఏమీ చేయలేం. ప్రార్థన వల్ల ప్రతిదీ కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రార్థనలో చాలా పట్టుదలగా ఉండాలి మనము. ప్రార్థన అంటేనే ప్రతి సమస్యను విడుదల చేయగలిగినది ఏమిటది? ప్రార్థనే. మనకు ధనధాన్యాలు ఉన్నాయి, ఎన్నున్నా, మనం ఎంత సంపాదించుకున్నా మనకి ఏది కూడా మన సమస్యల నుండి విడుదల కలుగు చేయదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు ఎటువంటి సమస్య వచ్చినా అది విడుదల అవుతుంది.